కానీ ఇప్పుడైతే ఒక విషయం మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎప్పుడైతే పొలిటికల్ మనం ఒకసారి ఎలక్షన్ రిజల్ట్స్లలో పోతే కేవలం 2 to 4% డిఫరెన్స్లోనే చాలా మంది ఓడిపోయారని చెప్తున్నారు కదా. అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు ఎమ్మెల్సీ జరిగింది, అంట్లో బీఆర్ఎస్ కూడా పాల్గొనలేదు, కాంగ్రెస్ కూడా పాల్గొనలేదు. దీని విషయంలో కాంగ్రెస్ ఎందుకు వెనకడిగేసింది? కాంగ్రెస్ అసలు ఇక్కడ 14 సీట్లు ఇక్కడ కార్పొరేటర్ లేరండి. లేరు, రెండో ఉన్నారు అంతే. ఎమ్మెల్యేకు ఒకటో రెండో ఉన్నాయి, తర్వాత ఎమ్మెల్సీలు లేవు. దాని ద్వారా పోటీ చేసిన నిష్ప్రయోజనం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పోటీ చేయలేదు. మీరు గతంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కానించి అద్భుతమైన రిజల్ట్ వచ్చింది, కానీ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు తిరోగమనం ఉంది టీఆర్ఎస్ పార్టీ. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లలో కూడా గతంలో ఏదైతే మనం ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లలో కూడా మనం చూస్తున్నాము బీజేపీ పుంజుకోవడానికి కారణమే బీఆర్ఎస్ అంటే వెనకడగడం అని అంటే బీఆర్ఎస్ ప్రథమ లక్ష్యం ఏంటంటే ముందుకి కాంగ్రెస్ పార్టీ పోతుంది. కాంగ్రెస్ పార్టీని ఎంత గుంజాలంటే సైలెంట్ గా బీజేపీని సపోర్ట్ చేయాలి. బీజేపీ ముందుకు పోతే బీఆర్ఎస్ లక్ష్యం అంటారా? భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో కలిసి పనిచేస్తాయి. బిఫోర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ చూద్దాం మనది. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి వాళ్ళ లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోనీయకుండా సైలెంట్ గా ఉండి బీజేపీ కోటేస్తే కాంగ్రెస్ వెనకకు వస్తుందనే దాంట్లో ఉండదు. అందుకోసమనే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో మొత్తం కూడా బీజేపీకి బీఆర్ఎస్ వాళ్ళు. సో భవిష్యత్తులో కూడా అదే జరగకపోవచ్చు. నేను నా అంచనా మట్టుకి అది అట్లా జరగాలని ఏం లేదు, నేను అనుకుంటున్నా భవిష్యత్తులో ఇట్లా జరుగుద్దని. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈ 25 yearsని చేసుకునేంత నైతిక కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే మొత్తం తెలంగాణ సమాజంలో ప్రజలకు రావాల్సిన సొమ్మంతా వాళ్ళ ఇంట్లోనే ఉందండి. మొత్తం వాళ్ళే తిన్నారు, వాళ్ళ కుటుంబమే తిన్నది. 100 మందికి అవకాశం. నేను చెప్తున్నా కదా, మేజర్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న లక్షలాది మంది ఉద్యమకారులకు ఏం చేసి నువ్వు కనీసం పింఛన్ కూడా ఇవ్వలేకపోయాడు, వాళ్ళని ఉద్యమకారులకు గుర్తించలేకపోయాడు, వాళ్ళకు 250 గజం స్థలం ఇవ్వలేకపోయాడు. వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ప్రభుత్వ పథకాలలో కూడా వాళ్ళకి స్థానం లేకుండా చేసిందండి. ఎంతోమంది పేదరికంతో అనారోగ్యంతో చచ్చిపోయిన వాళ్ళు ఉండరు. వాళ్ళని కనీసం పాల్గొన్నట్టు తెలంగాణ ఉద్యమంలో అన్న జ్ఞానం కూడా లేదు ఆయనకు. ఆయన ఏంటంటే నాతోటే మొత్తం ఉద్యమకారులు ఉన్నారు, నా బ్యాండ్ మేళం బ్యాచ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా నేను ఎవరికి గీలంటాడు. పెన్షన్ ఇవ్వకూడదా? నాగాలాండ్లో తీవ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అక్కడ నాగా యువతని ప్రభుత్వము స్పెషల్ పోలీసుగా ప్రకటించిందండి. అంతేందుకు జగనే ఉండు కదా, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా జగన్తో పనిచేసిన వాళ్ళందరూ కూడా గ్రామ వాలంటీర్లుగా వేసుకున్నాడు ఆయన. ఏం చేసింది చెప్పండి కేసీఆర్? మాలాంటి వాళ్ళకి కొద్దిమందికి టికెట్లు ఇస్తే 100 మందికి ఇస్తారండి, కానీ ఇక్కడ 1 కోటి మంది పాల్గొని ఉంటారు తెలంగాణ ఉద్యమంలో. వాళ్ళకేం ఫీలింగ్ ఉంటుంది? నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, నాకు గుర్తింపు లేదు, గౌరవం లేదు. నేను టీఆర్ఎస్ పార్టీ కోటేసిన, నాకు ప్రభుత్వ పథకం రాలేదు. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నాకు పదవి రాలేదు. ఇవే ఉంటాయి ఫీలింగ్స్. అందుకోసం కేసీఆర్ని ఎవరు నమ్మలే, నమ్మొద్దు, నమ్మరు కూడా. ఇదే విషయంపై ఒకసారి వెంకటరెడ్డి గారు వెళ్దాం. సార్, ఒక గుడ్ న్యూస్ మాత్రం పిడమర్తి గారు చెప్పినట్టుగా మనం భావించవచ్చా? అంటే రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ కూడా బీజేపీలో వీళ్ళమైన దిశలో వెళ్తున్నదని చెప్తున్నారు. అంటే అలయన్స్ అంటే ఇంకేంటో, ఇక తర్వాత ఒకసారి లేపి అక్కడ వెళ్ళినా కూడా వెళ్ళొచ్చు అనే ఒక పదం ఉంటుంది. ఈ విషయంలో మీరేమంటారండి వెంకటరెడ్డి గారు? ఇప్పుడు టిఆర్ఎస్ కి బీజేపీకి సంబంధమే లేదు. టిఆర్ఎస్ దగ్గర కూడా రానియం, అడిగినా కూడా దగ్గర రానియం. వింటున్నారా? బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లో దగ్గర కూడా రానియం. మొన్న కూడా దగ్గర రానిచ్చిన కాంగ్రెస్ పార్టీకి అదే ఎన్నికల్లో పోయింది కదా. బీఆర్ఎస్ బీజేపీ అబద్ధ హామీలతోటి అబద్ధ మాటలతోటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. ఈ రోజు నేను చెప్తున్నాను కదా, బీఆర్ఎస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మాకు బద్ధ శత్రువులు తెలంగాణ రాష్ట్రంలో. భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడో పొందబెట్టారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా, ఎంత మొత్తుకున్నా కూడా, తల కిందకి కాలు పైకి పెట్టి నేను నేను నేనన్నా కూడా ఎవ్వడు కూడా నేను మిమ్మల్ని దగ్గర తీయడు. మీ రజతోత్సవ సభ ఎందుకు పెడుతున్నాను అడిగితే రకరకాలుగా మీ పార్టీలో చేర్చుకోలేదా, మరి మీ పార్టీ మార్చలేదా, రంగులు మారలేదా, ఏంది నాకు అర్థం కాదు. టిఆర్ఎస్ పార్టీకా బీఆర్ఎస్ పార్టీకా ఈ సభ అని అడిగితే మీరు డిఫెండ్ డిఫెండ్ చేసుకోకపోగా మిగతా పార్టీల మీద అటాక్ చేయడం, ఇదా సమాధానం వచ్చేది? నేనేమడిగినా దేనికోసం మీరు చెప్దాం అనుకుంటున్నారు, ఏం చెప్దాం అనుకున్నారు, ఈ సభలో ఏం చెప్పాలనుకున్న తెలంగాణ ప్రజలకని అడిగితే మీ దాంట్లో ఈటల రాజేందర్ గారు చేర్చుకోలేదా, అరవింద్ ధర్మవీర చేర్చుకోలేదా, లేకపోతే రఘునందన్ రావు, వీళ్ళంతా ఉద్యమకారులు, వీళ్ళంతా మీరు ఉన్నారో లేదు, ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం, మీరు ఉన్నారో లేరో ఆ టైంలో ఈవెన్ నికార్స్ అయిన ఉద్యమకారుడు రఘునందన్ రావు గారు, అది మీకు తెలియాలి. ఈ కేసీఆర్ ఒక్కటి రాలే, కేసీఆర్ రాలే,
మీరు 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 మోసం చేస్తేనే బీజేపీలోకి వచ్చిండు. మీరు మోసం చేస్తే బీజేపీలోకి వచ్చిండు. అది తెలవాలా కేసీఆర్ కి, తెలంగాణ ప్రజలకు. మోసం చేసింది కేసీఆర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఎట్లాంటిది ఒక నిమిషం ఉండండి, నేను మాట్లాడాక ఆగండి. ఏం మాట్లాడతారు? అదే ఈటల రాజేంద్ర మీకు కనీసం కేసీఆర్ సోయి లేదు, మైండ్ కూడా లేదు. అలాంటి తలకాయ లేదు. ఏం మాట్లాడతాడు ఆయన? కేసీఆర్ ఈటల రాజేంద్ర నికార్షణ ఉద్యమకారుడు. ఆయన గురించి మీరు మాట్లాడతారా? మీరు పనికిరాని పార్టీ పెట్టుకొని ఈ రోజు మీరు మాట్లాడతారా? ఏం మాట్లాడతారా నాకు అర్థం కాదు. అన్ని మీకు ఐడియా లేదు. తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడరు. మీ చేతగాని తనం వల్ల మీరు మొత్తం టోటల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని ముంచింది మీరు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ముంచిండు టోటల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని.